అస్సలాము అలైకుం అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ముందుగా మనకు కువైట్లో ఉన్న వాళ్ళకి అలాగే ఇండియాలో ఉన్న వాళ్ళకి అందరికీ రంజాన్ కరీం. ముందుగా మనం కువైట్లో బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా 24 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 29 దినార్ల 142 ఫీల్స్ అయితే ఉంది. అదేవిధంగా మనకు 22 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 26 దినార్ల 713 ఫీల్స్ అయితే ఉంది. అదేవిధంగా 21 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 25 దినార్ల 500 ఫీల్స్ అయితే ఉంది. చివరగా మనకు 18 క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే 21 దినార్ల 857 ఫీల్స్ అయితే ఉంది. అంటే 21 దినార్ల 900 ఫీల్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇవి ఇవాళ కువైట్లో ఉన్న బంగారం ధరలు. ఇవంటే ఎగ్జాక్ట్గా ఆన్లైన్ ప్రైస్ అనమాట. ఎగ్జాక్ట్ ఆన్లైన్ ప్రైజెస్ ఇవన్నీ ఎగ్జాక్ట్ ఆన్లైన్ ప్రైజెస్. కువైట్లో ఏ షాప్ చూసినా కూడా ఇలాగే ఉంటాయి. ఒక 50 ఫీల్స్ 100 ఫీల్స్ ఒకవేళ ఇప్పుడు నేను చెప్తున్న దానికి ఇంకో 1 అవర్ 2 అవర్స్కు మళ్ళీ మారిపోవచ్చు. ఒక 50 ఫీల్స్ 100 ఫీల్స్ లేదా 100 ఫీల్స్ 2 మియాలు కూడా మారిపోవచ్చు అనమాట, చెప్పలేము. ప్రస్తుతానికన్నా ఆన్లైన్ రేట్ అయితే ఇది. ఇప్పుడు టైం వచ్చేసి 12 గంటల 30 నిమిషాలు మధ్యాహ్నం అవుతుంది. ఇవాళ తారీఖు వచ్చేసి మనకు 4 మార్చు 4వ తేదీ మార్చు 2025 సంవత్సరం. అదేవిధంగా మనకు కువైట్లో దినార్ రేట్ చూసినట్లయితే ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో 281 రూపాయల 75 పైసలుగా నమోదైతే ఉంది. అదేవిధంగా మనము కువైట్లో కొన్ని ముఖ్యమైన న్యూస్ అయితే చూద్దాము. రేపు కువైట్లో చెదురుమదురు వర్షం ప్రారంభమవుతుంది మరియు వచ్చే శనివారం వరకు కొనసాగుతుంది. దీనితో పాటు బలమైన గాలులు దృశ్యమానతను తగ్గించవచ్చు. అంటే విజిబిలిటీ సరిగ్గా ఉండదన్నమాట. ఎక్కువగా హ్యూమిడిటీ అంటే పొగమంచులాగా ఉంటుంది, సరిగా కనపడదు. రోడ్లు బండితో లేకపోతే డ్రైవర్ అన్నలు జాగ్రత్తగా ఉండాలనేసి దీని ఉద్దేశము. కువైట్ వాతావరణం అయితే అది. అదేవిధంగా మనకు భద్రతా సిబ్బంది వలె నటించి ప్రవాసులను దోచుకునే వారిని అరికడుతున్నారు. అంటే భద్రతా సిబ్బంది అంటే పోలీస్ అని చెప్పేసి కొంతమంది కువైట్ వల్లే పోలీసు అని చెప్పేసి ప్రవాసులను బండి నిలబెట్టి ఏదైనా డబ్బులు తీసుకోవడము లేదా బెదిరించి ఇది చేసుకోవడము, ఆ విధంగా ఇది చేస్తారనమాట. ఈ విధంగా ఒక వ్యక్తి అయితే 1700 దినార్లు దోచుకున్నారు. ఇతన్నైతే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారనమాట. ఈ విధంగా కువైట్లో జరుగుతున్నాయి. కాబట్టి పోలీస్ ఐడెంటిటీ కార్డు ఉంది అని చూసిన తర్వాతనే మనము ఏదైనా ఇది చేయాలి. మామూలు డ్రెస్లో వచ్చి నేను పోలీస్ అంటే నమ్మే పరిస్థితి అయితే లేదు. అదేవిధంగా మనకు పాస్పోర్ట్ కొత్త నిబంధనలు సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల. కేంద్ర ప్రభుత్వం పాస్పోర్ట్ నిబంధనలు సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది 1980 నాటి మార్పుల్లో చేసి. అదేవిధంగా కువైట్లో వాహనాల చోరీలకు పాల్పడుతున్న గ్యాంగును అరెస్ట్ చేసిన MOA అంటే వాహనాలను దొంగతనం చేస్తున్నారన్నమాట. అటువంటి వారిని అయితే పోలీసులు అయితే పట్టుకున్నారు. సార్ మీరు కూడా చూడండి. చూసారుగా, అది కువైట్లో అక్రమంగా అయితే మనకు బండ్లను అయితే దొంగలిస్తున్న వారిని పోలీసులు అయితే ముఠాను భగ్నం చేసి వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకు కువైట్లో చాలా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయన్నమాట. మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రవాసులైనా అలాగే ఇక్కడున్న ప్రవాసులు తెలుగు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు భద్రతా విషయంలో మనమే రక్షించుకోవాలన్నమాట. చూసారుగా, ఇవి ఇవాళ కువైట్లో ఉన్న అప్డేట్స్, బంగారం ధరలు, దినార్ రేటు. వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా కువైట్ యూట్యూబ్ తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.